అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏం మాయ చేశావే 25వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. అప్పుడేమో నేనేడుస్తానని కసురుకునేవాడివి కాదు. ఇప్పుడేమో పదే పదే నన్ను ఏడిపిస్తున్నావు. ముందే చెప్పాను కదా! నువ్వు నా వల్ల ఏడిస్తే నాకు బ్లడీ సాటిస్ఫాక్షన్. ఐ లవ్ ఇట్. నీ కంట్లో కన్నీళ్లు నా కోసం మాత్రమే రావాలి. అడ్డమైన చెత్త వాటికొస్తే పాతేస్తాను. ముందు పోయి డ్రెస్ చేంజ్ చేసుకో. లేకపోతే నేనేం చేసినా అడ్డు చెప్పకూడదని రిషి అంటాడు. మార్చుకొని ఏం చేస్తావ్ అని నడుముకు చేతులుంచుకొని రిషి వైపే నవ్వుతూ చూస్తుంది. అచ్చా! బాగా ధైర్యం వచ్చేసిందే నీకు. ఏం చేస్తానో చెప్పడమెందుకు? ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను అని అంటూ కప్ పక్కన పెట్టి ముందుకి అడుగులు వేస్తాడు. అప్పటి వరకు ఇచ్చిన మాట తప్పడని కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రణవి రిషి అలా అనగానే నో రిషి, నువ్వు వెయిట్ చేస్తానని చెప్పావు గుర్తులేదా అని ప్రణవి భయంగా అంటుంది. నేనేమైనా పెదరాయుడు ఫ్యామిలీ వారసుడినే? ఇచ్చిన మాట తప్పనని బిల్డప్ ఇవ్వడానికి ఎలాగో నన్ను రెచ్చగొట్టాలని ఈ డ్రెస్ వేసుకొని నా బాడీలో హీట్‌ని పెంచావు. తగ్గించుకుంటానాగవే అని ఆమె వెనుక పడతాడు. నో రిషి, నేను రెడీగా లేనని భయంతో సోఫా వెనక్కి వెళ్ళి అంటుంది. నేను చేస్తానులేవే. నువ్వంతట నువ్వే సరెండర్ అవుతే జెంటిల్‌గా హ్యాండిల్ చేస్తాను. అదే నేను పట్టుకుంటే పిప్పి చేసి కూరను వండుకొని తింటాను థింక్ వన్స్ అని రిషి అక్కడే నిలబడి కూల్‌గా అంటాడు. ఛీ! నా బ్రతుకు. అనవసరంగా వీడిని రెచ్చగొట్టాను. దొరికితే నిజంగానే కోడికూరని వండుకొని తిన్నట్లుగా తింటాడనుకుంటూ బెడ్‌రూమ్ వైపు పరుగులు పెడుతుంది. ఆమె 2 అడుగులు వేసేలోపే రిషి ఒక్క అడుగు వేసి వెనుక నుంచి హగ్ చేసుకొని 2 రౌండ్స్ తిప్పి కిందకి ల్యాండ్ చేస్తాడు. బావుంది రిషి, ఇంకోసారి తిప్పవా ప్లీజ్ ప్లీజ్ చిన్నపిల్లలా సంబరపడుతున్న ప్రణవిని చూస్తూ ఇంకా 5 రౌండ్స్ గాల్లో స్పీడ్‌గా కొడితే కళ్ళు తిరుగుతూ ఉంటే తల పట్టుకొని అతని గుండెల మీద వాలిపోయి నవ్వుతూ నడుముని 2 చేతులతో చుట్టేస్తూ లవ్ యూ రావణ్ అని గుండెల మీద ముద్దు పెడుతుంది. హాల్‌లో ల్యాప్‌టాప్ పట్టుకున్న రిషికి అది ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో పాస్‌వర్డ్ చేంజ్ అయ్యిందని గాడ్ అని అంటూ తల వెనక్కి వాల్చి ప్రణీ అని ఫ్లాట్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరుస్తాడు. బెడ్‌రూమ్‌లో తీరిగ్గా ఫ్రెండ్ రమ్యతో సొల్లేస్తున్న ప్రణవి రిషి అరుపులకు ఉలిక్కిపడి కాల్ కట్ చేసి రిషి దగ్గరికి వస్తూ నన్ను భయపెట్టిందే నీకు నిమిషం కూడా గడవదు కదా అని అంటుంది. ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ ఎందుకు చేంజ్ చేశావే? ఓహ్! దానికే అంతగా అరిచావా? ఊరికే బోర్ కొట్టి చాలా రోజుల నుండి ఒకే పాస్‌వర్డ్ ఉందని ఫర్ ఎ చేంజ్ మార్చానని ఇన్నోసెంట్‌గా కళ్ళు టపటపలాడిస్తూ చెప్తుంది. వెధవ సెకలు పడకు. ఇంతకీ పాస్‌వర్డ్ ఏంటి? చెప్పను. దా చూపిస్తాను అని అంటూ రిషి ఒడిలో సెటిలై అతని చేత్తో ఒక్కో లెటర్‌ని టైప్ చేస్తూ ప్రణవి ఐ లవ్ యూ అని మొత్తం బోల్డ్ లెటర్స్‌తో టైప్ చేస్తుంది. రిషి కోపంతో వదులుతున్న బ్రీత్ ఆమె వెనక మెడకు తాకి వెనక్కి తిరిగి రిషి వైపు చూస్తూ నువ్వెలాగూ చెప్పవు కదా! అందుకే ఇలా అయినా సాటిస్ఫై అవుతున్నాను రిషి అని అంటుంది ప్రణవి. ల్యాప్‌టాప్ పక్కన పెట్టేసి ఆమెను తనకు అనుకూలంగా తిప్పుకొని పెదవులను అందుకుంటూ స్మూత్‌గా కిస్ చేసి కింద పెదవిని డీప్‌గా లిక్ చేసి వదులుతూ ఆమె చెంపపై చెయ్యేసి నిమురుతూ ఇది ప్రేమ కాదా? అని అడుగుతాడు సౌమ్యంగా. నీకు నా మీద ప్రేమ లేదని అనలేదు కదా రిషి. జస్ట్ నీ నోటితో ఐ లవ్ యూ చెప్పించుకుందామని ఆశపడ్డాను అంతే. ముంబైలో చెప్పాను కదే! అప్పుడు నువ్వు పెయిన్‌లో ఉండి చెప్పావు. అయినా ఒకసారి చెప్తే ఇంకా చెప్పకూడదని రూలుందా? లెగు నాకు వర్కుంది. నో ఇలాగే నాకు బాగుంది. కాసేపు మొయ్యవయ్యా మొగుడా! నీ సొమ్మేమైనా పోతుందా? సొమ్ము పోదు కానీ నా మీద కంట్రోల్ పోతుంది. అర్థం చేసుకోవే. పక్కన నోరూరించే స్కాచ్ బాటిల్ పెట్టుకొని తాకకుండా ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా? ఛీ! అదేం పోలిక రిషి. అతను చెప్పింది విని అర్థం చేసుకోకుండా లాస్ట్‌గా తింగరగా డౌట్ అడుగుతున్నందుకు గాడ్ అని తల దేనికైనా వేసి కొట్టుకుంటే బావుండన్న కోరికని కష్టంగా ఆపుకుంటాడు రిషి. ఏంటి ఫేస్ అలా పెట్టావని ప్రణవి అంటే ఏం లేదులే కానీ ముందు నువ్వు నా మీద నుంచి లెగవే. బంకమట్టి మట్టి అతుక్కున్నట్లుగా నా మెడకు అతుక్కున్నావు. ఫీలింగ్స్ వస్తున్నాయా? అని ఆమె గుండెలు రిషి ముఖం ముందుకు తెస్తూ బటన్స్ ఓపెన్‌లో ఉండడం వల్ల ఛాతీ మీద ముగ్గులు వేస్తూ టీజింగ్‌గా అడుగుతుంది ప్రణి. ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? బాగా తెలుసు. నేను చేసే స్వీట్ టార్చర్‌కి నువ్విలా ఇబ్బంది పెడుతుంటే నాకు భలేగా ఉంది. నీ మీద రివెంజ్ తీర్చుకున్నంత హాయిగా ఉంది రిషి. విసుగ్గా ప్రణవిని చూసి పక్కన సోఫాలో పడేసి ఆమెపై వాలుతూ నౌ ఇట్స్ మై టర్న్ అని ఒక శాడిస్టిక్ స్మైల్ ఇస్తాడు రిషి. అప్పటి వరకు ఏదో రిషిని కాసేపు ఉడికిద్దామని ట్రై చేసిన ప్రణవికి తన ప్లాన్ తనకే బెడిసి కొట్టడంతో బిత్తర చూపులు చూస్తూ నో రిషి, నువ్వలా నవ్వకురా. నా గుండెల్లో బుల్లెట్స్ దిగుతున్నట్లుగా భయంగా ఉందని ప్రణవి అంటుంది. నో బేబీ, స్వీట్ టార్చర్ అన్నావు కదా చూపిస్తానాగు అని వేసుకున్న టీ షర్ట్ విప్పేసి ఆమెపై అమాంతంగా వాలుతాడు. అమ్మా అని ప్రణవి అరిచే అరుపు రిషి నోరు అరచేత్తో మూసేస్తే అతని పెదవులు ఆమె కంఠంపై చేరతాయి. పంటితో స్కిన్ పట్టి లాగుతూ లిక్ చేస్తుంటే ప్రణవి గట్టిగా కళ్ళు మూసేస్తుంది. బైట్స్ పెడుతూ నోరు మూసేసి ఉండడం వల్ల అరుపులు బయటికి రానివ్వడు. కుడి ఎదపై చర్మం దాటి
బలంగా దిగిన ఘాటుకి రిషినే అతి కష్టం మీద నెట్టేసి బెడ్రూమ్‌లోకి పరిగెత్తి డోర్ వేసుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. ఇంకోసారి నా దగ్గర వెధవ టింటింలాడొద్దు. రొమాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసి నాలో వైల్డ్‌నెస్ బయటకు తీసింది తింగర్ మేళం. డిన్నర్ అని రిషి పిలవడంతో ఇంకా తగ్గని గుండె వేగానికి వాష్‌రూమ్‌కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని కాసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి రిషి ఎదురుగా కూర్చుంటుంది. ఘాటు పడిన పెదవి, కొంచెం డీప్ నెక్ టీ షర్ట్ కారణంగా కొరికిన ఎదభాగం దగ్గర ఎర్రగా బ్లడ్ క్లాట్ అయి ఉబ్బి కనిపిస్తుంటే రిషికి ఒక నిమిషం బాధగా అనిపిస్తే సైలెంట్‌గా తినేసి రూమ్‌కి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి ఎక్కడికని అడుగుతాడు రిషి. వదులు రిషి, నిద్రొస్తోందని ప్రణవి అంటే చెయ్యి పట్టుకొని లాగి తన ఒళ్ళోకి లాక్కొని బయటికి వెళ్దాం రెడీ అవ్వని ఆమె మూడ్ బాగు చేయడానికి అంటాడు. ఈ టైంలో ఎక్కడికి రిషి, జస్ట్ అలా కాసేపు బయటికి తిరిగేసొద్దామని రిషి అంటే సరే డ్రెస్ చేంజ్ చేసుకుంటానని లోపలికి వెళ్తుంటే నైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉన్న ప్రణవిని చూసి వద్దు, ఈ డ్రెస్‌లో క్యూట్ రాబిట్‌లా ఉన్నావు. జస్ట్ స్కార్ఫ్ ఒకటి వేసుకో అని అంటాడు రిషి. అని మెడలో స్కార్ఫ్ వేసుకొని రిషి వెంట నడుస్తుంది ప్రణవి. ఫ్లాట్ లాక్ చేసి ప్రణవిని తీసుకొని రోడ్స్ మీద స్మూత్ డ్రైవ్ చేస్తాడు. జనం అక్కడక్కడ ఉన్నా ట్రాఫిక్ లేక రోడ్డంతా ప్రశాంతంగా ఉండడంతో బీచ్ దగ్గర కారాపి దిగు అన్నట్లు ప్రణవి వైపు చూస్తాడు రిషి. కార్ దిగి అతని చేతిని చుట్టేసి నడవడం స్టార్ట్ చేస్తుంది. ఆమె వేళ్ళని రిషి లాక్ చేసి ఒక చెయ్యి ప్యాంట్ పాకెట్‌లో ఉంచుకొని ముందుకు నడుస్తుంటే ప్రణవి మూడ్ ఆఫ్ ఎగిరిపోతుంది. కుల్ఫీ బండి కనిపించి రిషి కుల్ఫీ అంటూ అతని రిప్లై కోసం కూడా చూడకుండా చనువుగా ప్యాంట్ పాకెట్‌లో ఉన్న వాలెట్ తీసుకొని చెంగున లేడి పిల్లగా వెళ్లి చెరో ఒకటి తీసుకొని వచ్చి వాలెట్ మళ్ళీ అతని పాకెట్‌లోనే పెట్టేస్తుంది. నాకొద్దని రిషి అంటే ఒక కుల్ఫీకే నీ కండలకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ తిను అని నోట్లో పెడుతుంది ప్రణవి. ఈ మధ్య నీకు టిముటిములు ఎక్కువయ్యాయి. ఫ్లాట్‌కి వెళ్ళాక చెప్తాను నీ పని అంటూ కొంచెం తిని పడేస్తాడు రిషి. ఏదైనా నీ దగ్గరే కదా రిషి అని రిషికి దగ్గరగా జరిగి కుల్ఫీని స్లో మోషన్‌లో కూల్‌గా తింటూ రిషికి హాట్‌నెస్ పెంచుతుంది. గట్టిగా శ్వాసను వదిలి ఒసేయ్ నన్ను రెచ్చగొట్టందే నీకు నిద్ర రాదు కదా అని రిషి అంటే ఇప్పుడు నేనేం చేశాను రిషి? ఐస్ క్రీమ్ తినటం కూడా రెచ్చగొట్టినట్లేనా? అని అమాయకంగా అడుగుతుంది ప్రణవి. అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. ఇక్కడే ముద్దు పెట్టేస్తానని రిషి అంటే అమ్మో బాబోయ్! నువ్వు అనంత పని చేస్తావని దూరం జరిగి వద్దు స్వామి. ఇప్పుడే నువ్వు పెట్టిన ఘాట్లకి పెయిన్‌గా ఉందని ప్రణవి అంటుంది. మనసు ఏదోలా మారిపోతే సారీ ప్రణి, అనుకోకుండా జరిగిపోయిందంటూ ఇంకా నొప్పిగా ఉందా? స్కార్ఫ్ తప్పించి వేలితో తడుముతూ అడుగుతాడు రిషి. ఆ! నువ్వేమైనా జస్ట్ బైట్ చేసి వదిలేశావా? లీటర్ రక్తం వాంపైర్‌లా తాగేశావు అని చిరు కోపంగా అంటుంది ప్రణవి. మూతి తుడిచి పద ఫ్లాట్‌కి వెళ్దామని పైకి లేచి ప్రణవికి చెయ్యందిస్తాడు. అప్పుడేనా? ఇప్పుడే కదా వచ్చిందని ప్రణవి అంటే నీ మీద లవ్వు ఎక్కువైంది పాప. అందుకే వెళ్దామని అంటున్నా రిషి అంటాడు. ఓయ్! నువ్వు పాప అనకురా. నా గుండెలో డైనమైట్లు దిగుతున్న ఫీలింగొస్తుందని ప్రణవి అంటుంది చిన్నగా నవ్వుకుంటూ. కమ్ అని చెయ్యి పట్టుకొని పైకి లేపి కారు దగ్గరికి నడుస్తాడు. కార్‌ని స్టార్ట్ చేసి ఒక చోట ఆపి ఇప్పుడే వస్తానని వెళ్ళి మార్నింగ్‌కి మిల్క్ ప్యాకెట్స్, కొన్ని స్నాక్స్, తనకి సిగరెట్స్ ప్యాక్స్, ప్రణవికి చాక్లెట్స్ అంటే ఇష్టమని సిల్క్ చాక్లెట్స్ తీసుకొని తిరిగి స్టీరింగ్ అందుకొని తెచ్చిన పేపర్ బ్యాగ్ ఆమె ఒళ్ళో పెడతాడు. అందులో నుంచి ఒక చాక్లెట్ తీసుకొని తింటూ రిషికి తినిపించాలని అనుకుని అతని మూతికి గడ్డానికి పూసి సక్సెస్‌ఫుల్‌గా తిట్లు తింటుంది. గంటు ముఖం పెట్టుకొని అతని వెనకే లిఫ్ట్ వైపు నడిస్తే ఫ్లోర్ రాగానే రిషి జీన్స్ నుండి కీస్ బయటకు తీసి లాక్ ఓపెన్ చేస్తాడు. మూతి తిప్పేసి రిషి తెచ్చినవి అన్నీ కూడా సర్దేసి బెడ్‌రూమ్‌కెళ్తుంది. మెయిన్ డోర్ లాక్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆమె వెనకాలే బెడ్‌రూమ్‌కొచ్చేలోపు బెడ్ మీద పడుకొనుంటుంది ప్రణవి. ఆమె పక్కన పడుకొని అతని మీదకి తెచ్చుకొని ఏంటే ఇప్పుడు నిన్ను నేను బ్రతిమాలాలా అని అడుగుతాడు రిషి. అయ్యో! సార్ మీరు ది గ్రేట్ రిషేంద్ర భూషణ్ కదా! సార్ మాలాంటి అల్ప ప్రాణులను ఎందుకు బ్రతిమలాడతారు? అని వెటకారంగా అంటుంది ప్రణవి. కసుక్కున భుజం మీద దిగిన పంటి ఘాటుకి కళ్ళు మూసేస్తే ఆమెని లేపి బెడ్ రెస్ట్‌కి కూర్చొని అతని ఒళ్ళోకామెను తెచ్చుకొని టీ షర్ట్ బటన్స్ తప్పిస్తాడు. రిషి ఏం చేస్తున్నావని టెన్షన్ పడుతూ అంటుంది ప్రణవి. ఉష్ అరవకు అంటూ నైట్ ట్రాక్ ప్యాంట్ నుంచి ఇందాక తెచ్చిన ఒక ఆయింట్‌మెంట్‌ని తీసి బ్లడ్ కట్ రెడ్‌గా కమిలిపోయి స్కిన్ మీద అప్లై చేశాడు. రిలాక్స్ అయిన ప్రణవి కొరకడం ఎందుకో, మళ్ళీ ఈ మందు రాయడం ఎందుకో రావణ్ అని అంటుంది ప్రణవి. మొదట దానికి ఆన్సర్ నువ్వు పిలిచిన పిలుపుకి న్యాయం చేయడం. రెండో దానికి ఆన్సర్ నువ్వు ప్రేమ పొంగినప్పుడు నీకోసం అలవాటు చేసుకోవే. నా నుండి అప్పుడప్పుడు ప్రేమతో పాటు కొంచెం శాడిజం కూడా అలవాటు చేసుకో అని రిషి అంటాడు. అదేదో ముద్దులని అలవాటు చేసుకో అని అన్నంత ఈజీగా శాడిజాన్ని అలవాటు చేసుకోమని అంత ఈజీగా చెప్తున్నావు నువ్వు రిషి.
శాడిస్ట్ అని ప్రణవి అరుస్తుంది. నిద్రొస్తోంది నాకు. అరిస్తే బయట హాల్‌లో సోఫాలో పడేస్తాను నిన్ను. సో, కామ్‌గా పడుకో అని అంటూ అలాగే కిందకి జారి ఆమెని తన మీదకి తెచ్చుకొని గట్టిగా ఆమెని హగ్ చేసుకొని పడుకుంటాడు రిషి. కొంచెం ఈ ధృతరాష్ట్రుని కౌగిలిని లూజ్ చెయ్యరా శాడిస్ట్ సచ్చినోడా అని ప్రణవి అరిస్తే, నా ప్రేమ ఇలాగే ఉంటుందని ఆమె అవస్థలను చూసి హగ్‌ని లూజ్ చేస్తాడు రిషి. అమ్మ బాబోయ్! బ్రతికించావు దేవుడా అని అనుకుంటూ పక్కకి జరిగి రిషి నడుం మీద ఒక చెయ్యి అతని కాలు మీద కాలు వేసుకొని హగ్ చేసుకొని కళ్ళు మూస్తుంది ప్రణవి. ఇంకా ఇద్దరి మధ్య కూడా కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా లేకుండా దగ్గరికి లాక్కొని ప్రణవి తల మీద ముద్దు పెడుతుంటాడు రిషి. నెక్స్ట్ డే ప్రణవి ఎంఎస్ సీట్ కోసం అండ్ తన బిజినెస్ షెడ్యూల్ కోసం ముంబైకి స్టార్ట్ అవుతాడు రిషి. కళ్ళు, ముక్కు ఎర్రగా చేసుకున్న ప్రణవిని దారంతా కూడా ఓదారుస్తూ రఘు దగ్గర వదిలి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరతాడు. ముంబైలో మేనేజర్ కార్‌తో సహా రెడీగా ఉండడంతో కార్ నేరుగా ట్రాఫిక్‌లో ఈదులాడి 2 గంటలకి తన విల్లాకి చేరుకుంటాడు. ఈవినింగ్ షూట్ ఒక యాడ్ ఉండడంతో ప్లేస్‌ని ఫిక్స్ చేసి టైం చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రీచెడ్ అని ప్రణవికి మెసేజ్ చేసి బెడ్ మీద పడిపోతాడు రిషి. అలసట వల్ల ఇక్కడ చాలా రోజుల తర్వాత తండ్రి, కూతురు కలుసుకోవడం వల్ల ప్రణవిని నాన్ స్టాప్‌గా మాటల్లో పెట్టి రిషి మీద నుంచి డైవర్ట్ చేస్తాడు రఘు. తల్లి, ఈరోజు నేను వంట చేస్తానని కిచెన్‌లో వెతికారు రఘు గారు. నేను హెల్ప్ చేస్తాను రఘు అని అంటూ ప్రణవి కూడా వెనకాలే వెళ్తుంది. ప్రణవి కిచెన్ గట్టు మీద కూర్చొని రఘు గారు వంట చేస్తూ ఉంటే ఏదో మాట్లాడుకుంటూ ఒక ఫ్లోలో ఇద్దరూ వెళ్తూ ఉంటే కూతురి సంతోషానికి రిషినే కారణం అని తెలిసి కంట్లో చిన్న కన్నీటి రడి. ఏమైంది నాన్న అని అంటూ కిందకి కంగారుగా దిగి అడుగుతుంది ప్రణవి. ఏమీ లేదు తల్లి. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా గుండె సంతోషంతో బరువెక్కిపోతోందిరా. ఈ టైంలో మీ అమ్మ కానీ ఉండుంటే ఎంత సంబరపడేదో అది గుర్తొచ్చి ఏడుపు వస్తోందిరా. నీ కడుపున మళ్ళీ మీ అమ్మే పుడుతుంది చూడు బంగారం అని ఆయన అంటారు. కూతుర్ని భుజం చుట్టూ చెయ్యేసి గుండెలకి హత్తుకుంటూ రఘు గారు. ఆ మాటకి తండ్రిని చుట్టుకొని నేను కూడా అమ్మను మిస్ అవుతున్నాను నాన్న. కానీ ఆ లోటు లేకుండా నన్ను ఇన్ని రోజులు నువ్వు చూసుకుంటే ఇప్పుడు రిషి చూసుకుంటున్నాడు అని ఎమోషనల్ అవుతుంది ప్రణవి. నా చిట్టి తల్లి చాలా స్ట్రాంగ్ కదా ఏడవకూడదు అని అంటూ లంచ్ అయ్యింది తిందాం పద తల్లి అని అంటాడు రఘు. తండ్రి కళ్ళల్లో ఆనందం, తన కంట్లో ప్రేమకి, సెక్యూర్ ఫీలింగ్‌కి కారణం రిషి అని నవ్వుకొని మొబైల్‌ని తీసుకొని ఫోన్ చేయాలని చూసిన తనకి రిషి నుండి వచ్చిన మెసేజ్ చూసి రిటర్న్‌గా ఐ లవ్ యూ రిషి బంగారం అని లవ్ సింబల్‌ని సెండ్ చేస్తుంది. బెడ్ మీద అడ్డంగా పడుకున్న రిషి 2 గంటల తర్వాత లేచి బాడీని స్ట్రెచ్ చేస్తూ మొబైల్ చేతిలో తీసుకొని ప్రణవి నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని అందంగా విచ్చుకుంటాయి అతని పెదవులు. ఫ్రెషప్ అయిపోయి ఫోన్ చేస్తాడు రిషి. హలో రిషి, అయిపోయిందా నీ వర్క్ ఎప్పుడొస్తావని అడుగుతుంది ప్రణవి. లేదు, ఇంకా ఉంది. కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తాను. ఏం ఏం చేస్తున్నావు? నథింగ్, ఐ యామ్ మిస్సింగ్ యూ రిషి అని ముద్దుగా అంటుంది ప్రణవి. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. బైట్ పెయిన్ తగ్గిందా? లైట్‌గా ఉంది. నువ్వే బాధపడతావు. మళ్ళీ నువ్వే ప్రేమతో దగ్గరికి తీసుకుంటావు. అసలు ఏమి ప్రేమరా నీది? ఏదో ఒక దోమలే కానీ ఏంటి బంగారం ఇత్తడి అని మెసేజ్ పెట్టావు. ఓహ్! అదా! నువ్వు నిజంగానే బంగారం రిషి. అందుకే అలా పెట్టాను. తప్పేముంది? పిచ్చి కానీ లేచిందే. నేను బంగారం ఏంటి? నీకు నా మీద లవ్వు ఎక్కువై అలా అంటున్నావు. శాడిస్ట్ అని అంటావు కదా! దానికే నువ్వు ఫిక్స్ అయిపో. సర్లే కానీ ఫ్రీగా ఉన్నావా రిషి? ఫ్రీగానే ఉన్నా కాబట్టే నీతో మాట్లాడుతున్నానే. తింగరి మేళం ఉచ్ అడిగిన దానికి ఒక్కటి కూడా నువ్వు తిన్నగా సమాధానం ఇవ్వవు కదా! నేనింతే. కానీ ఎంఎస్‌కి ఇక్కడ మాట్లాడాను. నెక్స్ట్ మంత్ మనం ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నాము. నీకు ఓకే కదా అని అంటే పర్మనెంట్‌గానా రిషి? హ్మ్. నాకు కూడా ఆఫీస్ డీలింగ్స్ వైజాగ్ నుండి హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతోంది ప్రణి. అందుకే ఇంతకు ముందంటే కంపెనీ అంతగా ఎక్స్‌పాండ్ అవ్వలేదు కానీ ఇప్పుడు నెట్‌వర్క్ పెరిగింది. ఎంప్లాయీస్ పెరిగారు. నాకు కూడా వర్క్ పెరిగింది. అర్థం చేసుకో ప్రణి. సరే అని డల్‌గా అంటుంది ప్రణవి. నిజానికి ఇక్కడే ఎంఎస్ చేయాలని ప్రణవి ఆశపడింది కారణం తండ్రి, రఘు, అలాగే రిషి పేరెంట్స్ ఎప్పటికైనా కలపాలని అనుకోవడం కూడా ఒక కారణం. గుడ్. డిన్నర్ చేసి పడుకో. పిచ్చి పిచ్చికే
వెబ్ సిరీస్ చూసి నీ బ్రెయిన్ పాడు చేసుకోకు ఓకేనా అని అంటాడు. అర్థమైందిలే. నేనేమీ అస్తమానం చూడను. ఎప్పుడో ఒకసారి చూస్తాను అంతే. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అని అంటూ రిషి కాల్ కట్ చేయబోతుంటే రిషి లవ్ యూ అని ముద్దుగా అంటుంది ప్రణవి. చిన్న నవ్వే సమాధానంగా చెప్పి కాల్‌ని కట్ చేస్తాడు. మేల్ ఇగో మొగుడు. ఒక్కసారి కూడా ప్రణి ఐ లవ్ యూ అని బంగారం అని అనడు అని అంటూ మూతి నల్లగా పెట్టుకొని రఘు గారు డిన్నర్ చేద్దాం రా తల్లి అని పిలవడంతో వస్తున్న నాన్న అని హాల్లోకి వెళ్తుంది. తండ్రి కూతురు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్‌ని చేసి ఆ రాత్రిని కరిగించేస్తారు. మరుసటి రోజు ప్రణవి ఇంట్లో ఖాళీగా ఉండలేక రఘు గారి కోసం లంచ్‌ని కుక్ చేసుకొని షాప్‌కి వెళ్తుంది. షాప్‌లో ఉన్న ప్రణవికి రమ్య కాల్ చేసి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందని హ్యాపీ న్యూస్‌ని షేర్ చేస్తుంది. అవునా! కంగ్రాట్స్ రమ్య అని అంటూ ప్రణవి ఆనందానికి అవధులు ఉండవు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.